హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 13th వన్ సాల్వ్ చేద్దాం. 13th వన్ సాల్వ్ చేయడానికి మస్తు మెథడ్స్ ఉంటాయి, కాకపోతే మనం సింప్లెస్ట్ వెళ్ళిపోదాం. ఏమిచ్చిండు? గివెన్ 2x + y = 5, ఈక్వేషన్ 1 అనుకుంటా. 5x + 3y = 11. అవునా? ఇక్కడ నేను ఏం చేస్తా, y = 5 - 2x అని తీసుకుంటా. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటా, దీన్ని 2 అనుకుంటా. ఈ 3ని ఇలా 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ 3 in 2. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ 2 రాద్దాం. తర్వాత 2ని తీసుకుపోయి 3లో పెడదాం. త్రీ 5 = 15 - 3 2 x = 11. 5x - 6x - x + 15 = 11. -x అక్కడ పోతుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఎందుకంటే x ఎప్పుడైనా మనకు పాజిటివ్ ఉండాలి కదా, అందుకని చెప్పి అట్లా చేసిన. x = 4 వచ్చింది, అంతే కదా. 15 - 11 = 4. ఈ xని తీసుకోవాలి 3లో సబ్స్టిట్యూట్ చేసేసి. సబ్స్టిట్యూట్ x = 4 in 3. ఫస్ట్ ఈక్వేషన్ 3 రాయి. y = 5 - 2x. y = 5 - 2 into 4. y = 5 - 2 4 = 8. y = -3. Therefore x = 4, y = -3 is the answer. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండు తీసుకొని ఒక వెరిఫికేషన్ ఉంటుంది. ఈ x వాల్యూలు y వాల్యూ కనుక్కునే ప్రాబ్లంలో మనకి ఇది మనకి ఎగ్జామ్లో చేయని అవసరం లేదు, కాకపోతే వచ్చిన వాల్యూ కరెక్టా తప్ప తెలుసుకొని ఇంకే వెరిఫై చేసుకుంటాం. ఇగో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి ఏముంటుందంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2x + 5 y = 5 కదా. సో 2 into 4 + -3 = 5. సో 2 4 = 8 - 3 = 5. 5 = 5 వస్తే మనకు వచ్చిన x వాల్యూ y వాల్యూ కరెక్ట్, లేకపోతే తప్పు. ఇక్కడ ఎందుకు చేయబెట్టినామంటే 2 5 నేను 10 రాసిన, ఇక్కడ 5 తీసుకున్నా x వాల్యూ. సో చేసేటప్పుడు ఇక మీద ఉన్నాయి కరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఒక చిన్న నంబర్ తప్పు అయినా మొత్తం మార్క్స్ పోతాయి. సో బీ కాన్షియస్ while you are doing a problem. Thanks for watching.